మెగాస్టార్ చిరంజీవి ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబో సెట్ అయ్యిందంటేనే ఫ్యాన్స్ లో ఒక తెలియని ఊపు వచ్చేసింది. ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి ఎలాంటి అవుట్పుట్ వస్తుందా అని అంతా వెయిట్ చేశారు. మరి మన శంకర వరప్రసాద్ అంచనాలను అందుకున్నాడా? బాస్ నవ్వించాడా? పూర్తి రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే శంకర వరప్రసాద్ చిరంజీవి ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఆయన భార్య శశిరేఖ నయనతార ఇండియాలోనే టాప్ బిజినెస్ ఉమెన్. లవ్ మ్యారేజ్ చేసుకున్నా చిన్న చిన్న ఈగో క్లాషెస్ వల్ల ఇద్దరూ విడిపోతారు. పిల్లలను మిస్ అవుతున్నాననే బాధ హీరోని వెంటాడుతుంటుంది. సరిగ్గా అదే టైంలో శశిరేఖ వాళ్ళ నాన్నగారిపై ఒక అటాక్ జరుగుతుంది. ఆ కేసు డీల్ చేయడానికి అలాగే శశిరేఖకు సెక్యూరిటీగా గవర్నమెంట్ మన హీరోనే పంపిస్తుంది. ఇక అక్కడి నుంచి ఆ ఇంట్లో హీరో చేసిన రచ్చ ఏంటి, విడిపోయిన ఈ జంట మళ్ళీ ఎలా కలిశారు అన్నదే మిగతా స్టోరీ. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఫ్రాంక్ గా చెప్పుకుంటే కథలో కొత్తదనం వెతకూడదు. ఇది చాలా రొటీన్ స్టోరీనే. కానీ అనిల్ రావిపూడి సినిమాల్లో కథ కంటే కథనం పరుగులు పెడుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. లాజిక్ లు అస్సలు వెతకూడదు. కేవలం వింటేజ్ మెగా మ్యాజిక్ మాత్రమే చూడాలి. ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో చిరు బాడీ లాంగ్వేజ్ ని, ఆయన కామెడీ టైమింగ్ ని అనిల్ వాడినంతగా ఎవ్వరూ వాడలేదనే చెప్పాలి. అన్నయ్య సినిమా తర్వాత ఆ రేంజ్ కామెడీ టైమింగ్ మళ్ళీ ఇన్నాళ్లకు సెట్ అయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. చిరు మార్క్ సెటైర్లు, మాడ్యులేషన్స్, సెల్ఫ్ ట్రోల్స్, అబ్బో ఫ్యాన్స్ కి పండగే. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కాస్త నెమ్మదించిన క్లైమాక్స్ కొచ్చేసరికి మళ్ళీ ట్రాక్ ఎక్కేసింది. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ ఎంట్రీ అయితే హైలైట్. థియేటర్ దద్దరిల్లిపోయింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. అన్ని సీన్స్ కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రాశాడు అనిల్. దానికి తోడు చిరంజీవి వింటేజ్ మ్యాజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయింది. ఇక నటీనటుల విషయానికి వస్తే చాలా కాలం తర్వాత సీరియస్ మోడ్ పక్కన పెట్టి ఫుల్ జోవియల్ గా రెచ్చిపోయారు. ఆయనలో ఆకలి ఎంత ఉందో స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఘరానా మొగుడు నాటి చిరుని మళ్లీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. డాన్సులు, లుక్స్ పరంగా బాస్ నెక్స్ట్ లెవెల్. వెంకటేష్ ఉన్నది 20 నిమిషాలే అయినా షో స్టీలర్ అనిపించుకున్నారు. నయనతార రిచ్ లేడీగా చాలా స్టైలిష్ గా ఉంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. క్యాథరిన్, హర్షవర్ధన్, అభినవ్ గోమటం తమ కామెడీతో బాగానే నవ్వించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే భీమ్స్ మ్యూజిక్ సినిమా మూడికి తగ్గట్టు భలే సెట్ అయింది. సాంగ్స్ వినడానికే కాదు, స్క్రీన్ మీద చిరు గ్రేస్ తో చూస్తుంటే ఇంకా బాగున్నాయి. సమీర్ రెడ్డి కెమెరా పనితనం రిచ్ గా ఉంది. పాత కథే అయినా బోర్ కొట్టకుండా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో అనిల్ రావిపూడి మ్యాజిక్ చేశారు. ఓవరాల్ గా మన శంకర వరప్రసాద్ లాజిక్లు పక్కన పెడితే నవ్వుల పండగ గ్యారంటీ. బాస్ ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్.